in the orgone plane represented by the complex number 2 plus 2i, minus 2 minus 2i, minus 2 root 3 plus 2 root 3i are the vertices of an equilateral triangle. 3 complex numbers ఇచ్చారు. సో ఆ 3 కాంప్లెక్స్ నెంబర్స్ మనకి రిప్రజెంట్స్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, సో దీన్ని మనం కాంప్లెక్స్ నెంబర్ని పాయింట్స్ రూపంలోనికి నోట్ చేసుకుంటాం కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 2 అనుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు -2, -2 అనుకుందాం, సి ఈజ్ ఈక్వల్ టు -2 root 3, 2 root 3. దాన్ని ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో లెంగ్త్ ఆఫ్ ఏబీ కడుతున్నాం అండ్ లెంగ్త్ ఆఫ్ ఏబీ కట్టాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ distance between AB, distance between 2 points. Okay, distance between 2 points formula ఏంటి? square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So AB distance between A and B కడుతున్నాం. Okay, square root of -2 minus the x1 y1 2, 2 x1 y1 అవుతుంది, -2, -2 x2, y2 అవుతుంది. సో AB ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాస్ అన్నీ తెలిసినవే కదా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు -4 హోల్ స్క్వేర్ అన్నా 4 స్క్వేర్ అన్నా ఒకటే. సో వీ గెట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 32 ఈజ్ నథింగ్ బట్ 4 root 2. ఓకే, సో అలాగే నెక్స్ట్ వన్ ఏసీ డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ చేద్దాం. సారీ, ఏబీ చేసాం. బీసీ స్క్వేర్ రూట్ ఆఫ్ -√3 మైనస్ ఆఫ్ -2 అంటే +2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 root 3 మైనస్ ఆఫ్ -2 అంటే +2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 2 కామన్ తీస్తున్నాను రెండిట్లోంచి. 2 కామన్ తీస్తే 2 స్క్వేర్ కామన్ వస్తుంది అంటే 4 ఇంటూ ప్లస్ ముందు రాశాను 1 మైనస్ స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్. రెండింటిలోంచి 4 మళ్ళీ కామన్ తీస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 బయటకు వస్తుంది. సో 1 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ రూట్ 3 స్క్వేర్ మైనస్ 2 root 3 ప్లస్ రూట్ 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 3 రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 root 3. సో -2 root 3 ప్లస్ 2 root 3 క్యాన్సిల్ అయిపోయినాయి. సో 1 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 1 అంటే టోటల్గా √8. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 8లో 2 root 2 ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 root 2. ఓకే, నెక్స్ట్ సిఏ డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ ఏ. ఇక్కడ కూడా మనం స్క్వేర్ రూట్ ఆఫ్ x3 y3 మైనస్ x1 y1 -2 root 3 -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 root 3 -2 హోల్ స్క్వేర్. సో దీంట్లో కూడా మనం -2 కామన్ తీసాను, అది స్క్వేర్ అవుతుంది కాబట్టి +4 ఇంటూ రూట్ 3 రూట్ 3 ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో అలాగే 4 ఇంటూ రూట్ 3 -1 హోల్ స్క్వేర్. సో ఈ రెండిట్లో మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 కామన్ తీస్తే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 3 ప్లస్ 1 అంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కదా. ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఫార్ములా ప్రకారం 4 root 2. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు 4 root 2 వచ్చింది, బీసీ ఈజ్ ఈక్వల్ టు 4 root 2 వచ్చింది, సిఏ ఈజ్ ఈక్వల్ టు 4 root 2. సో ఆల్ ద వెర్టిసెస్ ఆర్ ఈక్వల్. హెన్స్ ఏబీసీ ఫార్మ్స్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఓకే, సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ చూద్దాం. సెకండ్ వన్, see this. Find the eccentricity of the ellipse whose equation is modulus of z minus 4 plus modulus of z minus 12/5 is equal to 10. ఓకే, మనకు ఒక ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చారు ఇన్ ద కాంప్లెక్స్ ప్లేన్లో. సో ఇక్కడ మనం ఏం కొట్టాలి? ఎసెంట్రిసిటీ ఆఫ్ ద ఎలిప్స్ కట్టమంటున్నాడు. సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫామ్ ఎలిప్స్ ఫామ్లో ఇచ్చాడు. ఎలిప్స్ ఫామ్ తెలుసు కదా, SP ప్లస్ S డాష్ P ఈజ్ ఈక్వల్ టు 2A ఫామ్లో ఉంది.
ఇచ్చింది చూడండి ఒకసారి. మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ 4 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ 12/5 ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇక్కడ మనకి ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు 2a ఫామ్లో ఉంది. సో ఇక్కడ 4c ఎస్ అండ్ ఎస్ డాష్లు అవుతాయి. పి అనేది ఎనీ పాయింట్ ఆన్ ద ఎలిప్స్. అండ్ అప్పుడు 4c తెలుసు కదా మీకు, ఏఈ కామా 0. సో అలాగే ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఈ కామా 0. ఓకే, సో అంటే ఇక్కడ చూద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ కామా 0. ఏ ప్లస్లో ఏముంది 4,0. నెక్స్ట్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 12/5,0. 2a ప్లస్లో 10 ఉంది. ఓకే, సో అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, జెడ్ మైనస్ 4 ఉంది అంటే ఏఈ ప్లస్లో 4 ఉంది, మైనస్ ఏఈ ప్లస్లో 12/5 ఉంది. ఓకే, సరే. సో ఎస్ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫామ్ తెలుసు ఎంత, 2ae. ఎస్ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2ae. సో ఇక్కడ మనకి ఎస్ వాల్యూ ఉంది, ఎస్ డాష్ వాల్యూ ఉంది. ఎస్ అండ్ ఎస్ డాష్ ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఫార్ములా ఉంది, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. చేసేద్దాం. 12/5 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్. సో ఎస్ డాష్ మధ్య డిస్టెన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు 2ae. 2 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఆల్రెడీ కట్టాం కదా. సో 2 ఇంటూ 5 ఇంటూ ఈ. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, 12/5 మైనస్ 4 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో అప్పుడు మనకి 12/5 మైనస్ 4. అయితే ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఇది ఎప్పుడు పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి నేను పెద్దదానికి పాజిటివ్ తీసుకుంటున్నాను. స్క్వేర్ రూట్ 4 మైనస్ 12/5 ఓకే ఈజ్ ఈక్వల్ టు 10e. 4 మైనస్ 12/5 ఈజ్ ఈక్వల్ టు 10e. సింప్లిఫై చేసాం, ఎల్సిఎం కట్టేస్తే 20 మైనస్ 12/5 ఈజ్ ఈక్వల్ టు 10e. అంటే 8/5 ఈజ్ ఈక్వల్ టు 10e, లేదా 8/50 ఈజ్ ఈక్వల్ టు e. సో 8/50 అంటే 4/25. ఓకే, సో వాట్ ఈస్ ద ఎసెంట్రిసిటీ, 4/25. ఓకే, నోట్ చేసుకున్నారా? సో ఫస్ట్ జాగ్రత్తగా వీడియోని చూసిన తర్వాత మీ అంతటి మీరుగా ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం సే దిస్. సెకండ్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లం. ఇఫ్ z3 minus z1 by z2 minus z1 is a real number, show that the points represented by the complex numbers z1, z2, z3 are collinear. z1, z2, z3 are collinear అని ప్రూవ్ చేయమంటారు. అంటే దీస్ ఆర్ ఆల్ ఆర్ ఆన్ ద సేమ్ లైన్, ఒకటే లైన్ మీద ఉంటుందని ప్రూవ్ చేయమంటున్నాడు. సో మనకి ఇచ్చిందేంటి, z3 మైనస్ z1 బై z2 మైనస్ z1 ఈజ్ ఏ రియల్ నంబర్. ఓకే, సో ఇది రియల్ నెంబర్ కాబట్టి దీని మొత్తాన్ని z3 మైనస్ z1 బై z2 మైనస్ z1 ఈ మొత్తాన్ని z అనుకుంటున్నాను. ఓకే, దట్ ఈజ్ ఎ రియల్ నెంబర్ కాబట్టి ఎలా రాసిన అంటే a ప్లస్ 0i, ఇమేజినరీ పార్ట్ని 0 తీసుకుంటున్నాను. సో z ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 0i తీసుకుంటున్నాను. సో ఆర్గ్ z ఏమవుతుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y బై ఎక్స్, అంటే tan ఇన్వర్స్ 0 బై a, అంటే tan ఇన్వర్స్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో అంటే ఏమైంది, థీటా వాల్యూ 0 అయిపోయింది. సో థీటా వాల్యూ 0 అయ్యింది అంటే అర్థం ఏంటి, సో ఇక్కడ మనకి అన్నీ కూడా సేమ్ లైన్ మీద ఉన్నట్లు, z1, z2, z3 ఈ 3 పాయింట్స్ కూడా ఆర్ ఆన్ ద సేమ్ లైన్. అంటే హెన్స్ z1, z2, z3 ఆర్ కొలీనియర్. వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చాలా సింపుల్. ఇది మీకు వర్క్ ఇస్తున్నాను, హింట్ ఇస్తున్నాను, దీని ప్రకారం మీరు చేస్తారు. ఓకే, show that the 4 points in the argon plane represented by the complex numbers 2 plus I, 4 plus 3i, 2 plus 5i, 3 plus i are the vertices of a square. స్క్వేర్ తాలూకా వెర్టిసెస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. వెరీ సింపుల్. a ఈజ్ ఈక్వల్ టు a రిప్రజెంట్స్ 2,1 అనుకుందాం, b రిప్రజెంట్స్ 4, 3 అనుకుందాం, c ఈజ్ ఈక్వల్ టు 2, 5, d ఈజ్ ఈక్వల్ టు 0, 3. ఇక్కడ రియల్ పార్ట్ లేదు, ఓన్లీ ఇమేజినరీ పార్ట్ ఉంది కాబట్టి 0, 3. సో ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, దీస్ ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఎ స్క్వేర్. స్క్వేర్ తాలూకా వెర్టిసెస్ అని ప్రూవ్ చేయాలి అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేద్దాం, అలాగే డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేద్దాం. ABCD. ఓకే, సో ABCD స్క్వేర్ చూపించాలి అంటే AB లెంగ్త్ ఆఫ్ AB కడతారు, అలాగే లెంగ్త్ ఆఫ్ BC అండ్ CD అండ్ DA లెంగ్త్స్ కట్టడం తెలుసు కదా.
సో మనకేంటి లెంగ్త్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో దాని ప్రకారం మనం లెంగ్త్ ఆఫ్ ఏబీ కట్టండి, బీసీ, సిడి, డిఏ ఆల్ ఆర్ ఈక్వల్ వచ్చాయో లేదో చూస్తారు. అట్ ద సేమ్ టైం ఏసీ అండ్ బీడీ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ వచ్చిందో లేదో చూస్తారు. అవన్నీ ఈక్వల్ అంటే సైడ్స్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఈక్వల్ వస్తే దట్ ఈస్ ఎ స్క్వేర్. ఓకే, ఈ ప్రాబ్లమ్ని